లేటెస్ట్ టెక్నాలజీతో చిన్న ఇంజెక్షన్ తో నన్ను పూర్తి ఆరోగ్యవంతురాలను చేశారు. ఎలైట్ స్పైన్ అండ్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్, మణికొండ, దిల్సుఖ్ నగర్. 2 మాసాలు అలుపెరగకుండా ప్రజల్లోకి వెళ్లి ఎన్నికల పోరులో రణరంగంలో తనదైన పాత్ర పోషించారు ఇటు కార్యకర్తలు, అలాగే భారతీయ జనతా పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి కరీంనగర్ ఎంపీ బండి సంజయ్. ప్రస్తుతం ఎన్నికలు ముగిసిన తర్వాత కార్యకర్తలతో అదే టెంపో మెయింటైన్ చేస్తున్నారు. మనతో ఉన్నారు, వారి అభిప్రాయాన్ని మనం పంచుకుందాం. జాతీయ స్థాయిలో లోక్సభ ఎన్నికలు జరుగుతున్నాయి. కాంగ్రెస్ సీనియర్ నేతలు వారు కొన్ని కామెంట్స్ చేయడం జరిగింది. శ్యామ్ పిట్రోడా, దక్షిణాది రాష్ట్రాలకు చెందినటువంటి వ్యక్తులు ఆఫ్రికన్స్ లాగా ఉంటారని ఒక కామెంట్ చేశారు. మణిశంకర్ అయ్యర్ అంటే ఆయన కాంగ్రెస్ సీనియర్ నేత. ఆయన ఏమంటాడంటే పాకిస్తాన్ దగ్గర అణుబాంబు ఉన్నది, దాన్ని గౌరవించాలంటాడు. ఇదే శ్యామ్ పిట్రోడా నార్త్ ఈస్టర్న్ స్టేట్ వాళ్ళు చైనా వాళ్ళ లాగా ఉంటారని చెప్పేసి. అంటే ఇది ఎట్లా చూడొచ్చు? కాంగ్రెస్ పార్టీ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ కాదు, ఇటలీ నేషనల్ కాంగ్రెస్ పార్టీ. ఇటలీ జాతికి సంబంధించిన కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీ వ్యవస్థాపకులు ఎవరు? బ్రిటిష్ వాడు. కాబట్టి వాళ్ళు కామన్గా ఈ దేశం పట్ల కాంగ్రెస్ పార్టీ నాయకులు కసి పెంచుకుంటారు. ఈ దేశం పట్ల భక్తిభావం వాళ్ళకు ఉండదు. అందుకే పక్క దేశం దగ్గర అనుభవం ఉంటే చాలా సంతోషపడతారు. పక్క దేశం పోయి ఈ దేశాన్ని ఉన్నటువంటి కల్చర్ని కానీ, సనాతన ధర్మాన్ని కానీ, సంస్కృతి సంప్రదాయాలు కానీ, ఈ దేశ పౌరులను కానీ అవమానపరిచే విధంగా మాట్లాడడం వాళ్ళకి ఆనవాయితీ అయిపోయింది. వాళ్ళకి రాహుల్ గాంధీ అనే వ్యక్తే ఇతర దేశ గడ్డ మీదకి పోయి ఇక్కడ ప్రధానమంత్రి గారిని, ఇక్కడ దేశాన్ని కించపరిచే విధంగా వ్యాఖ్యలు చేసినప్పుడు వాళ్ళ నాయకులు సేమ్ అదే విధంగా వ్యాఖ్యలు చేస్తారు. అందుకే ప్రజలు గుణపాఠం చెప్పబోతున్నారు. కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో దేశ ప్రజలందరూ ఆలోచిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ విధానాలు ఏంది? కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి కూడా ఆ కాలం నుంచి ఈ కాలం వరకు కూడా ఈ దేశానికి వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేయడం, ఈ దేశాన్ని కించపరిచే విధంగా ప్రయత్నం చేయడం, ఇతర దేశాలకు వత్తాసు పలకడం, చివరకు ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తూ పక్క దేశంలో ప్రజాస్వామ్యం ఉందని పోగొట్టేటువంటి పరిస్థితి చేయడం అన్నీ కూడా కాంగ్రెస్ పార్టీకి ఆనవాయితీగా మారింది. అందుకే ఈ పరిస్థితిలో దానికి తోడు కాంగ్రెస్ పార్టీ మా పార్టీ దేశభక్తి అయితే 370 ఆర్టికల్ను రద్దు చేయడంలో కాంగ్రెస్ పార్టీ ఎందుకు సహకరించలే? సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ విషయంలో కాంగ్రెస్ పార్టీ ఎందుకు సహకరించలే? కాబట్టి ఇవన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ ప్రతి దాన్ని రాజకీయంగా చూస్తుంది తప్ప దేశానికి ఆపద వచ్చినప్పుడు, ఈ దేశానికి కష్టం వచ్చినప్పుడు, ఈ దేశం పట్ల ఇతర దేశాలు వేరే రకంగా వివరించినప్పుడు అన్ని రాజకీయ పార్టీలు ఒక్కటి కావాలి, భారతీయులందరూ ఒక్కటైన భావన ప్రపంచ దేశాలకు ఇవాళ మనం అందించే ప్రయత్నం చేయాలి. మీరు చూడాలి, లాక్డౌన్ విషయంలో కాంగ్రెస్ పార్టీ హేళన చేసింది. మోడీ గారు లాక్డౌన్ ప్రకటించారు, అవగాహన లేదు, ఇట్లా అని చెప్పని. కానీ మనం లాక్డౌన్ విధించిన ప్రపంచ దేశాలు ఆదర్శంగా తీసుకున్నాయి. దాన్ని కాంగ్రెస్ పార్టీ సమర్థించేది, వ్యతిరేకించింది. కానీ ఎకానమీ విషయంలో కూడా అన్ని విషయాల్లో రాజకీయాలే, విమర్శలు చేసుకోవడంలో తప్పేం లేదు. కానీ దేశ భద్రతకు సంబంధించి, దేశానికి సంబంధించి అటువంటి పరిస్థితుల్లో వ్యవహరించాల్సిన తీరు విషయంలో జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి కూడా ఈ దేశానికి వ్యతిరేకమైన పార్టీ. ఆ కాంగ్రెస్ పార్టీలో ఉన్న నాయకులందరూ కూడా ఈ భావజాలానికి, భారతీయ భావజాలానికి వ్యతిరేకంగా ఉన్నటువంటి వ్యక్తులు. కాబట్టి కాంగ్రెస్ పార్టీ దేశ వ్యతిరేక వ్యాఖ్యలు చేసినా దేశ ప్రజలు పట్టించుకునే స్థితి లేదు, కామన్ అయిపోయింది అది. ఈ దేశం గురించి గొప్ప మాట్లాడితే ప్రజలు చర్చించుకుంటారు, కాంగ్రెస్ పార్టీ నాయకులు దేశం గొప్పతనం చెప్తున్నారు అని చర్చించుకునే స్థితికి వచ్చిందని దాన్ని కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆలోచించాలి. వాళ్ళ నాయకుల పట్ల కాంగ్రెస్ పార్టీ వ్యవహరించలేదో వాళ్ళ ఆలోచనతో బయటపెట్టాల్సిన అవసరం ఉంటుంది. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒక కామెంట్ చేశారు, ఇప్పటి నుంచి నేను పరిపాలన మీద దృష్టి పెడతా, పక్క ఇచ్చిన హామీల మీద నేను దృష్టి పెడతా అని చెప్పి కామెంట్ చేశారు. ఇన్ని రోజులు ఎందుకు ఎవరు ఆపినట్టు? ఇన్ని రోజులు ఎవరు ఆపినారు? పాకిస్తాన్ ఆపిండా? పాకిస్తాన్ అంటే బాగా ప్రేమ వీళ్ళకు. సర్జికల్ స్ట్రైక్ జరిగిందా, జరగలేదా? వాటి మీద ఆధారం కావాలి. ఇక్కడ మేము ఇచ్చిన హామీలు 100 రోజులు గ్యారంటీలు అమలు చేస్తూ ఉన్నారు, దాని మీద వీళ్ళకి సోయలేదు దాని మీద. కాబట్టి 6 గ్యారంటీల విషయంలో ఇన్ని రోజులు ఎందుకు అమలు చేయలేకపోయారు? మీకు ప్రజలు ఓటేసేటప్పుడు 100 రోజులు హామీలు నెరవేర్చండి అట్లయితే మీకు ఓటేస్తామని చెప్పారా? 6 గ్యారంటీలు 100 రోజులు అమలు చేస్తామనేది మీరే. 5 లక్షల కోట్ల అప్పున్న విషయం వాస్తవం, అది మీరు చెప్పారు, మేము చెప్పినాం, ప్రజలకు తెలుసు, మీకు తెలుసు, మాకు తెలుసు. ఎట్టి బస్సులో ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని ఇబ్బంది వచ్చినా 100 డేస్ చేస్తున్నారు. 100 డేస్ దాటింది. ఇవాళ టీవీలు చూసిన ఇంతకుముందు ఏమైంది? కొనుగోలు విషయంలో సమీక్ష చేస్తారు. కొనుగోలు అయిపోయినాయి 80% కొనుగోలు అయిపోయినాయి. తరుగు తాలు తేమలు కూడా కొంటున్నారు. ఎంతమంది కొన్నారు?
మీరు బోనస్ ఇస్తున్నారు పంట అయిపోయింది, ఇప్పుడు కొనుగోలు అయిపోయింది, పంట అయిపోయింది, ఎంతమంది బోనస్ ఇచ్చారు? దాని మీద ఇన్ని రోజులు సమీక్ష ఎందుకు చేయలేదు? కొనుగోలు ప్రారంభించే ముందు సమీక్ష చేయడానికి మీకున్న ఇబ్బంది లేదు. ఇప్పుడు చాలా విషయాలు కూడా మీరు ఓట్ల కోసము కొంతమంది అకౌంట్లో పైసలు వేసారు, కొన్ని హామీలు కొంతమందికి మీరు అప్పుడప్పుడు హామీలు ఇచ్చి వాటి కూడా సహకరించారు. ఎక్కడ భారతీయ జనతా పార్టీ ఆపలే, ఎన్నికల కమిషన్ ఎక్కడ ఫిర్యాదు చేయలే. మరి బోనస్ ఎందుకు వెళ్ళకపోయారు? మీరు ప్రతి గింజను కటింగ్స్ లేకుండా ఎందుకు కొనలేకపోయారు? వాటి విషయంలో ఎందుకు మీరు స్పష్టత వ్యక్తం చేయకపోతున్నారు? 2,500 రూపాయలు కానీ, 4,000 రూపాయల పెన్షన్ కానీ, 15 రూపాయల రైతు భరోసా కానీ, 12 రూపాయల రైతు కూలీలకు కానీ, తులం బంగారం కానీ, 5 లక్షల రూపాయలు 2 లక్షల రూపాయలు రుణమాఫీ కానీ, 5 లక్షల రూపాయలు ఇల్లు జాగాలు లేని వాళ్ళకి కానీ, 5 లక్షల రూపాయలు విద్యార్థి భరోసా కానీ, ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు కానీ, ఆరోగ్యశ్రీ బకాయిలు కానీ, వీటన్నింటి విషయంలో మీరు ఎందుకు 100 రోజుల పాటు స్పష్టమైన ప్రకారం చేయలేకపోయారు? దాని మీద చర్చ జరగాలి. మళ్ళీ ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలు ఉన్నాయని చెప్పి మీరు మళ్ళీ సమీక్షల పేరుతోని ఇది చేస్తాం అది చేస్తాం అంటే దాన్ని పడుచుకోరు. ఇలా సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రి గారే ఇలా 6 గ్యారెంటీ విషయంలో ప్రజలు ప్రశ్నిస్తున్నారని తెలుసుకొని ఇలా ఇష్యూని డైవర్ట్ చేసి రిజర్వేషన్ అంశాన్ని ముందు తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. సరే, రిజర్వేషన్ అంశాలు తీసుకొచ్చారు, దాంతోపాటు 6 గ్యారెంటీల విషయంలో మీరు ఎందుకు ఇలా మాట్లాడకపోయారు? అమలు ఎందుకు చెప్పలేకపోయారు? 100 రోజులు అమలు చేస్తాను మీరే ఎందుకు చేయలేకపోయారు? దానికి స్పష్టత రావాలి. కానీ ఆగస్టు 15కి రుణమాఫీ చేస్తున్నారు, ఎందుకు? డేట్ ఏంది? కట్ ఆఫ్ డేట్ ఏంది? అది మీరు ఆ డేట్ ఎందుకు నిర్ణయించుకున్నారు? మీరు 4th కౌంటింగ్ అయిపోతుంది, ఎలక్షన్ కూడా అయిపోతుంది. జూన్ 15 ఎందుకు లేకపోయారు? జూలై 15 ఎందుకు లేకపోయారు? ఆగస్టు 15 డేట్ ఏంది అంటే 23 స్థానిక సంస్థల ఎన్నికలు పెడతారు, మళ్ళీ ఓట్లు వేయించుకుంటారు, ఓట్లు వేసుకొని ఆ భస్మాస్త్ర రాష్ట్రాన్ని ప్రజల మీద పెట్టిపోతారు. ఇది వాళ్ళ ప్లాన్. తెలంగాణ రాష్ట్రంలో లోక్సభ స్థానాలు భారతీయ జనతా పార్టీ ఎన్ని దక్కించుకునే అవకాశం ఉంది? మీ మెజార్టీ పట్ల మీ అభిప్రాయం? మెజార్టీ సీట్లు మేమే సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో నా కూడా పెద్ద మొత్తంలో పెద్ద మెజార్టీ వస్తుందని చెప్పి నాకు విశ్వాసం నమ్మకం ఉంది. ఎందుకంటే కార్యకర్తలతో కష్టపడి పనిచేశారు. అన్ని సర్వేలు వస్తున్నటువంటి సర్వే రిపోర్ట్లు బట్టి మంచి మెజార్టీ వస్తుందని చెప్పి ఒక నమ్మకం విశ్వాసం ఉంది మాకు. భారతీయ జనతా పార్టీ నుంచి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వారణాసిలో తన నామినేషన్ వేయడం జరిగింది. వారికి మద్దతుగా తెలుగు ప్రజలను ఉద్దేశించి మీరు ప్రచారం ఎప్పుడు చేయబోతున్నారు? ఎల్లుండి రమ్మన్నారు, రేపు బయలుదేరి వెళ్తున్నాం కాబట్టి తప్పకుండా. గతంలో కూడా కిషన్ రెడ్డి గారి నేతృత్వంలో మేము 15 రోజుల పాటు పనిచేస్తాం నరేంద్ర మోడీ ఎలక్షన్ సందర్భంగా. తెలుగు వాళ్ళు కాశీలో తెలుగు వాళ్ళు ఎక్కువ ఉంటారు కాబట్టి రేపు కూడా కిషన్ రెడ్డి గారు వెళ్తున్నారు, నేను వెళ్తున్నాను. తప్పకుండా ప్రచారం చేసి వారికి మద్దతుగా ప్రచారం చేసే ప్రయత్నం అదృష్టంగా భావిస్తాను. ఖచ్చితంగా ఈ దేశం పట్ల ప్రేమ, ఆప్యాయతలు, గౌరవం కాంగ్రెస్ పార్టీకి లేవని చెప్పి మండిపడుతున్నారు బీజేపీ అభ్యర్థి సంజయ్. అలాగే భారీ మెజార్టీతో విజయం సాధించడం పక్కా అని చెప్పి ధీమా వ్యక్తం చేస్తున్నారు. అలాగే నరేంద్ర మోడీ విజయం కోసం తెలుగు రాష్ట్రాల నుంచి ఇక్కడ నుంచి బండి సంజయ్ అలాగే కిషన్ రెడ్డి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి ప్రచారం చేయడానికి వారణాసి వెళ్తున్నటువంటి విషయాన్ని చెప్పడం జరిగింది. ఇప్పటికైనా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీలు అమలు చేయడంలో దృష్టి పెట్టాలని చెప్పి సూచిస్తున్నటువంటి పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ సుమంత్తో కలిసి చంద్రశేఖర్, RTV, కరీంనగర్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.